ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామంది సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని నెలలకో లేకపోతే ఒక సంవత్సరానికి అయి ఉండొచ్చు. ఎదుటి వాళ్ళని మార్చాలి అనేటువంటి ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడకుండా మనం చేసేటువంటి పనుల వల్ల ఎదుటి వాళ్ళలో ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ముఖ్యంగా ఎదుటి వాళ్ళని మార్చడం అనేటువంటి విషయం కంటే కూడా ఆధ్యాత్మికత అనేది మొట్టమొదటి మార్చుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అంటే అది నేను మాత్రమే. నన్ను నేను మార్చుకోవటం అనేటువంటి ద్వారానే మనం ఎప్పుడైనా కానీ మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడు, ఆదర్శవంతమైనటువంటి సాధనలో అంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరినప్పుడు ఎదుటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు. మనలో ఉన్నటువంటి తేజస్సు వల్ల, మనకున్నటువంటి ఆకర్షణ వల్ల వాళ్ళే ఖచ్చితంగా మారటం అనేది జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఒక రామకృష్ణ పరమహంస గారు, ఒక వివేకానంద, ఇంకా రమణ మహర్షి గారు అయితే అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 30 సంవత్సరాలు ఉండి ఎవరికి ఏ సందేశం కానీ ఏ సాధన కానీ ఇవ్వాలి అనేటువంటి విషయం కూడా అనుకోకుండా ఆయన యొక్క దివ్యమైనటువంటి శక్తితో, ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో కొన్ని కోట్ల మందికి ఈరోజు ఆరాధ్యమైనటువంటి దైవం అయ్యారు.